have already discussed about interference definition and superposition equations. Now we are going to discuss about constructive interference. Constructive interference is nothing but take two waves and crest of first wave is superimposed on crest of second wave, and next trough of first wave is superimposed on trough of second wave. So crust first wave crust వచ్చి సెకండ్ వేవ్ క్రస్ట్ తో మెర్జ్ అయినప్పుడు సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ ట్రఫ్ వచ్చి సెకండ్ వేవ్ ట్రఫ్ తో మెర్జ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. క్రస్ట్ ఫస్ట్ వేవ్ క్రస్ట్ వచ్చి సెకండ్ వేవ్ క్రస్ట్ తో మెర్జ్ అయినప్పుడు ఫస్ట్ వేవ్ ట్రఫ్ వచ్చి సెకండ్ వేవ్ ట్రఫ్ తో మెర్జ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. సో ఫస్ట్ వేవ్ క్రస్ట్ ప్లస్ second wave crust. Okay, first wave trough, second wave trough తో మెర్జ్ అయినప్పుడు మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడడం వల్ల మనకి maximum wavelength లేదా maximum crust, maximum trough exist అయిన waves existed waves are produced. So maximum crust, maximum trough అన్న resultant waves produce అవుతాయి. అంటే that means పేరెంట్ వేవ్ కన్నా తీసుకున్న టూ వేవ్స్ కన్నా రెండు కలపగా రెండు మర్జిన వేవ్ మాక్సిమం క్రస్ట్తో మాక్సిమం ట్రఫ్తో ఫామ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఒకసారి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వేవ్ క్రస్ట్ని సెకండ్ వేవ్ క్రస్ట్తో మర్జ్ చేసినప్పుడు ఫస్ట్ వేవ్ ట్రఫ్ని సెకండ్ వేవ్ ట్రఫ్తో మర్జ్ చేసినప్పుడు మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. అయితే maximum crust లో maximum trough లో ఎగ్జిస్ట్ అయిన వేవ్ రిజల్టెంట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, రిజల్టెంట్ వేవ్స్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, maximum crust maximum trough ఉన్న రిజల్టెంట్ వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. వేటిల్ని కలపడం వల్ల ఫస్ట్ వేవ్ క్రస్ట్ సెకండ్ వేవ్ క్రస్ట్ ని ఫస్ట్ వేవ్ ట్రఫ్ సెకండ్ వేవ్ ట్రఫ్ ని కలపడం వల్ల మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. సో నెక్స్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ దీనికి ఆపోజిట్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫస్ట్ కేస్కి ఆపోజిట్. అదలా ఫస్ట్ వేవ్ క్రస్ట్ ని సెకండ్ వేవ్ ట్రఫ్ తో కలపాలి. ఓకే, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో ఫస్ట్ వేవ్ క్రస్ట్ ని సెకండ్ వేవ్ ట్రఫ్ తో ఫస్ట్ వేవ్ ట్రఫ్ ని సెకండ్ వేవ్ క్రస్ట్ తో కలిపితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అక్కడ అవుతుంది. ఓకే, ఒకసారి ఆ విషయం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వేవ్ క్రస్ట్ సెకండ్ వేవ్ ట్రఫ్ ఓకే, ఫస్ట్ వేవ్ ట్రఫ్ సెకండ్ వేవ్ క్రస్ట్. So opposite to that of the constructive interference. That means merging of first wave crust to the second wave trough and second wave trough to the first wave crust. That means maximum troughs and maximum crusts does not exist. Minimum crust and minimum trough will exist in the case of destructive interference. Minimum crusts, minimum troughs are existed in the case of resultant wave. Minimum crusts and minimum troughs are existed in the resultant wave, which have minimum to lowest troughs and lowest crusts due to destructive interference. Okay, constructive interference is nothing but
crust of one wave merged on crust of another wave, and destructive interference is nothing but crust trough merging. Okay. Next topic, theory of interference fringes. Theory of interference fringes. Next topic, theory of interference fringes. So, to tell about interference fringes, first we have to draw a diagram regarding to these interference fringes. Here S is an source. Okay. S is source, which will produce light. Okay, produce light. So S అనేది మనకి సోర్స్ లైట్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, సో ఈ లైట్ 2 పిన్ హోల్స్ నుంచి పాస్ చేయడం కోసం S1 S2 అనే 2 పిన్ హోల్ సోర్సెస్ ని తీసుకున్నాం. లైట్ పాస్ చేయడం కోసం తీసుకున్న 2 పిన్ హోల్ సోర్సెస్ S1 అండ్ S2, 2 పిన్ హోల్ సోర్సెస్, 2 పిన్ హోల్ సోర్సెస్ ని తీసుకున్నాం, which is equidistant from S, which is equidistant from S. S నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. ఓకే, which is equidistant from S. నెక్స్ట్ AB. AB is a screen. Light can be viewed on screen. లైట్ ని వ్యూ చేయడం కోసం యూజ్ చేసుకునేదే స్క్రీన్. ఎలా అయితే మన ఫేస్ ని చూసుకోవడానికి మిర్రర్ అవసరమో, మన లైట్ ఫోకస్ ని చూసుకోవడానికి ఒక స్క్రీన్ కూడా అవసరం. ఓకే, సో ఇది S1 S2 మధ్యన డిస్టెన్స్ వచ్చి D, స్మాల్. S1 S2 మధ్యన డిస్టెన్స్ D is nothing but distance. Small d is nothing but a distance between S1 and S2. Okay. Capital D. Capital D is nothing but a distance between S1 and S2 and a screen, AB screen. So capital D is nothing but distance between S1 and S2 and AB screen. Okay. Here we consider a point O. Exactly at the middle, we have consider a point O. Point O which is equidistant, which is exactly equidistant from S1 and S2. Point O which is exactly equidistant from S1 and S2. Point O equidistance
వచ్చిన లైట్ ఇలా పిన్ హోల్స్ నుంచి క్రాస్ అయ్యి వచ్చిన లైట్ రే ఇక్కడ P అనే పాయింట్ దగ్గర స్క్రీన్ మీద కలెక్ట్ అవుతుంది. ఓకే, సోర్స్ నుంచి వచ్చిన లైట్ S1 S2 నుంచి ఇక్కడ P అనే పాయింట్ దగ్గర కలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సోర్స్ నుంచి వచ్చిన లైట్ S1 S2 నుంచి పాస్ అవ్వి స్క్రీన్ మీద P అనే పాయింట్ దగ్గర కలెక్ట్ అవుతుందని ఊహించుకున్నాం. ఎజంప్షన్ అని ఊహించుకున్నాం. ఓకే, సో ఇక్కడ S1 S2 నుంచి ఇదొక లైట్ రే ఇదొక లైట్ రేనే కాదు, ఇంకా చాలా లైట్ రేస్ వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద మనకి బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, మళ్ళీ బ్రైట్ ఫ్రింజ్ స్క్రీన్ మీద, డార్క్ ఫ్రింజ్, మళ్ళీ బ్రైట్ ఫ్రింజ్, మళ్ళీ డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఇది వచ్చి ఈక్వల్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్, విత్ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, ఈక్వల్ బ్రైట్ ఫ్రింజెస్ ఈక్వల్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. దట్ మీన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ విచ్ contains equal width, length and height. Okay, bright fringe, dark fringe, again bright, dark, again bright, dark. Okay, again bright, again dark fringe. The formation of bright and dark fringes is said to be known as interference pattern will occur. Okay, ఈ bright dark fringes అక్కడ అవడం వల్లే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కడ అవుతుందన్న విషయం తెలుస్తుంది. ఓకే, ఒక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే S నుంచి వచ్చిన సోర్స్ అనే లైట్ S1 S2 అనే పిన్ హోల్స్ నుంచి క్రాస్ అయ్యి P అనే పాయింట్ దగ్గర అసంప్షన్ చేసుకొని లైట్ కలెక్ట్ అయిందని చెప్పు. బట్ కానీ స్క్రీన్ మీద బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ అలా కాన్సిక్యూటివ్ గా ఫామ్ అవుతాయి. ఈ ఫార్మేషన్ వల్లే మన ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కరైందన్న విషయం హైగెన్స్ వేవ్ థియరీ లేదా యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ O అనే పాయింట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇమాజినరీగా ఒక లైన్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఇమాజినరీ లైన్స్ కన్స్ట్రక్షన్, ఈ పాయింట్ ని Q అని, ఈ హోల్ నుంచి వచ్చే ఈ పాయింట్ లైన్ ని R అని తీసుకుంటాం. ఓకే, ఈ ఇమాజినరీ లైన్ కన్స్ట్రక్షన్ చేసుకొని Q అని, ఈ ఇమాజినరీ లైన్ కన్స్ట్రక్ట్ చేసుకొని R అని చెప్తాం. ఓకే, సో ఇది బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజ్ ఫార్మేషన్ ఈస్ నథింగ్ బట్ థియరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అని చెప్తారు. సో అలా బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఎందుకు ఫామ్ అవుతున్నాయని ఏం చెప్తున్నాడంటే బికాస్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయట. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ జరగడం వల్లే స్క్రీన్ మీద బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తున్నారు. ఓకే, సో ఇది మొత్తం అంతా ఎక్స్పెరిమెంటల్ సెటప్. అంటే S అనే సోర్స్ నుంచి లైట్ వస్తుంది. సో ఈ సోర్స్ 2 పిన్ హోల్ సోర్సెస్ నుంచి పాస్ అయ్యి P అనే పాయింట్ దగ్గర కలెక్ట్, అంటే ఇది మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం అసంప్షన్ చేస్తున్నాం. సో P అనే పాయింట్ దగ్గర అసంప్షన్ చేసుకున్నాం. సో S1 అనే సోర్స్ నుంచి ఇక్కడ Q అనే పాయింట్, S2 అనే సోర్స్ నుంచి R అనే పాయింట్ తీసుకున్నాం. వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ D, వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ D. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దేనికి? పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి బ్రైట్ ఫ్రింజెస్ గురించి, డార్క్ ఫ్రింజెస్ గురించి పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో చూడండి.
సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి నేను ఒక ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. ఆ అబౌ డయాగ్రామ్ నుంచి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. సో టేకింగ్ S1 QR right angle triangle, S1 QR right angle triangle. ఓకే, సో S1 QR అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని మళ్ళీ ఇక్కడ ఒకసారి డ్రా చేస్తే S1 QP ఓకే, S1 QP అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు ఈ సైడ్ వాల్యూ ఒక సైడ్ వాల్యూ D అవుతుంది. నెక్స్ట్ ఈ S1P వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీని వాల్యూని ఇక్కడ ఒకసారి డయాగ్రామ్లో చూద్దాం. సో ఇక్కడ PQ, ఇక్కడ మనం చూసినట్టయితే S1 S2కి మధ్యన డిస్టెన్స్ D అయినప్పుడు Qకి Rకి మధ్యన డిస్టెన్స్ కూడా Dనే అవుతుంది. Qకి Rకి మధ్యన డిస్టెన్స్ కూడా Dనే అవుతుంది. సో Qకి Rకి మధ్యన డిస్టెన్స్ D అయినప్పుడు ఈ Oకి Qకి మధ్యన డిస్టెన్స్ D/2 అవుతుంది. Oకి Rకి మధ్యన డిస్టెన్స్ D/2 అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చూసినట్టయితే Qకి Rకి మధ్యన డిస్టెన్స్ D అవుతుంది. Qకి Oకి మధ్యన డిస్టెన్స్ D/2, Oకి Qకి మధ్యన డిస్టెన్స్ వచ్చి D/2. ఓకే, సో ఇక్కడ మన మనకి PQ వాల్యూస్ మనకి Qకి Oకి డిస్టెన్స్ D/2 అని తెలుసు, కానీ బట్ Oకి Pకి మధ్యన డిస్టెన్స్ X. Oకి Pకి మధ్యన డిస్టెన్స్ X అనుకున్నాం. Oకి Pకి మధ్యన డిస్టెన్స్ X ఎస్యూమ్ చేసుకుని X అనే డిస్టెన్స్ మనం ఎస్యూమ్ చేసుకున్నప్పుడు QOకి మధ్యన డిస్టెన్స్ ఏమో D/2, OPకి మధ్యన డిస్టెన్స్ X అవుతుంది. సో ఇప్పుడు PQ కావాలనుకున్నప్పుడు OP మైనస్ QO డిస్టెన్స్ తీసేస్తే మనకి QP కూడా డిస్టెన్స్ వస్తుంది, అంటే సైడ్ వాల్యూస్ X మైనస్ D/2. సో PQ సైడ్ వాల్యూ X మైనస్ D/2. సో ఇది X మైనస్ D/2. సో ఇక్కడ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసినట్టు Qకి Rకి మధ్యన డిస్టెన్స్ D అయితే, స్మాల్ d అయితే Qకి Oకి మధ్యన డిస్టెన్స్ D/2 అండ్ Pకి Oకి మధ్యన డిస్టెన్స్ X. Pకి Oకి మధ్యన డిస్టెన్స్ X. ఓకే, సో ఇక్కడ PQ వాల్యూ ఒక్కటే కావాలనుకుంటే X మైనస్ D/2. PQ వాల్యూ ఒక్కటే కావాలనుకున్నప్పుడు X టోటల్ X మైనస్ D/2. ఓకే, సో ఈ సైడ్ వాల్యూ వచ్చేసి క్యాపిటల్ D, ఈ సైడ్ వాల్యూ వచ్చేసి X మైనస్ D/2. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. According to Pythagoras theorem, maths లో hypotenuse square is equal to side square plus side square. అంటే S1P whole square is equal to D square plus X minus D/2 whole square. Okay, so S1P whole square will become D square plus X minus D/2 whole square. ఎందుకంటే మనం తీసుకున్న ట్రయాంగిల్ ఇదే S1
PQ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే S1P హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు D స్క్వేర్ ప్లస్ x మైనస్ D/2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ సెకండ్ ట్రయాంగిల్, సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు second right angle triangle S2 RP, S2 RP, second right angle triangle S2 RP. సో S2 RP వాల్యూ తెలీదు, దీని వాల్యూ వచ్చేసి D, ఇది ఏమవుతుందో చూడాలి. సో ఇక్కడ OP వాల్యూస్ వచ్చేసి x, OP వాల్యూస్ వచ్చేసి x, నెక్స్ట్ OR వాల్యూస్ వచ్చేసి D/2, బట్ OP వాల్యూస్ వచ్చేసి x, OR వాల్యూస్ వచ్చేసి D/2. కానీ మనకి కావాల్సిన వాల్యూ PR అంటే OP ప్లస్ OR, దట్ మీన్స్ x ప్లస్ D/2. సో ఈ సైడ్ వాల్యూ x ప్లస్ D/2. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం S2P whole square will become D square side square plus side square x plus D/2 whole square. Okay, S1P whole square D square plus x minus D/2 whole square and S2P whole square is equal to D square plus x plus D/2 whole square. Okay. S2P whole square x square plus x plus D/2 whole square, we get an equation S1P whole square is equal to x square plus x minus D/2 whole square. The first equation, this is second equation. Okay, so 1 minus 2, 1 minus 2 subtraction, S2P whole square minus S1P whole square. Okay, x square plus x plus D/2 whole square. This is called path difference అని చెప్తారు. అంటే S2P whole square నుంచి S1P whole square ని తీసేస్తే మనం ఇంటర్ఫియరెన్స్ పాత్ డిఫరెన్స్ అని చెప్తాం. సో x square plus x plus D/2 whole square minus x square plus x minus D/2 whole square. సో దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సో x square cancel, minus minus. So x square plus 2xd plus d square by 4 minus x square plus 2xd/2 అంటే a minus b whole square a plus b whole square plus minus d square by 4. So plus d square by 4 minus d square by 4 cancel, x square minus x square cancel, 2 cancel, here 2 cancel, remaining terms are what? xd, xd. So xd, 1xd plus 1xd will become path difference. Yes, 2p whole square minus S1p whole square will become 2xd. So S2p whole square minus S1p whole square will become 2xd. If it is an bright fringe, if it is an bright fringe, case 1.
if it is an bright fringe, path difference equal to n lambda. Path difference will become equal to n lambda, multiple of whole number. Multiple of whole number. Lambda is nothing but wavelength. ఒకవేళ బ్రైట్ ఫ్రింజ్ అయితే పాత్ డిఫరెన్స్ ఏ ఫార్ములాకి ఈక్వల్ ఉంటుంది n lambda, మల్టిపుల్ ఆఫ్ హోల్ నెంబర్. n is an whole number. Okay, where n is an whole number, lambda is equal to wavelength. n is an whole number. Okay, so n lambda path difference అంటే s2p whole square minus s1p whole square will become n lambda, that will be equal to 2xd. Will become 2xd. 2xd. ఓకే, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉందమ్మా. ఇది s2p మైనస్ s1p ఇంటూ s2p ప్లస్ s1p అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b కింద రాసాం. దట్ విల్ బి ఈక్వల్ టు n lambda, దట్ విల్ బి ఈక్వల్ టు 2xd. సో ఇది s1p s2p డయాగ్రామ్ లో చూసినట్టయితే క్యాపిటల్ d కి ఈక్వల్ అనుకుంటే d ప్లస్ d ఎంత అవుతుంది 2d. సో s2p మైనస్ s1p విల్ బికమ్, ఇంక ఇది n lambda రాసుకున్నాం కాబట్టి ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు. n lambda ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా. సో 2d into n lambda will become 2xd. So 2 cancel, n lambda is equal to xt by capital D. So n lambda is equal to xd by capital D. సో ఇక్కడ పాత్ డిఫరెన్స్ తీసుకున్నట్టయితే s2 స్క్వేర్, ఒకవేళ ఇది పాత్ డిఫరెన్స్ బ్రైట్ ఫ్రింజ్ అనుకుంటే పాత్ డిఫరెన్స్ n lambda కి ఈక్వల్ అవుతుంది. n అనేది హోల్ నెంబర్ అయితే లాంబ్డా అనేది వేవ్ లెంగ్త్ అని చెప్పొచ్చు. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉన్నదాన్ని రిజాల్వ్ చేస్తాం, a మైనస్ b అండ్ a ప్లస్ b. సో s2p వాల్యూ d అని అసంప్షన్ చేసాం, s1p వాల్యూ d అని అసంప్షన్. సో క్యాపిటల్ D ప్లస్ క్యాపిటల్ D 2d. ఇది మనకి పాత్ డిఫరెన్స్ లో n lambda రాస్తాం కాబట్టి ఇక్కడ రాయాల్సిన పని లేదు. సో 2d into n lambda is equal to 2xd. So 2 cancel, n lambda will become xd by d. Okay.